ఐదవ ఫేజ్ ఎన్నికలు అయిపోయాయి. ఎక్కువ మంది ఐదవ ఫేజ్లో మాట్లాడుకుంది రాయబెరిలీల గురించి మాట్లాడుకున్నారు. రాయబెరిలో రాహుల్ గాంధీ పోటీ చేయడంతో దానికి లేనిపోని ప్రాముఖ్యత వచ్చింది. 49లో అది ఒకటి. కానీ అలా చూడలా జనం. దాన్ని ఒక ప్రివిలేజ్డ్ కాన్స్టిట్యున్సీ లాగా చూడటం జరిగింది. అయితే దాంతోపాటు మీడియా విశ్లేషణ ఎలా ఉందంటే, సేఫ్ సీట్ కాబట్టి వెళ్ళాడు రాహుల్ గాంధీ, సేఫ్ సీట్ కాబట్టి వెళ్ళాడు అని. సేఫ్ సీట్ అంటే ఏంటి అంటే, ఎటువంటి పరిస్థితుల్లో మంచి మార్జిన్తో గెలిచే అవకాశాలు ఉన్నదే సేఫ్ సీట్. నేను ఇంతకు ముందే వీడియోలు చేశాను. రాయబేరిలో సేఫ్ సీట్ ఎందుకు కాదు? గెలిస్తే గెలవచ్చు, నేను చెప్పలేను. ఎవరు గెలుస్తారు అనేది జనం విజ్ఞతను బట్టి ఆధారపడి ఉంటుంది. అంత మాత్రాన ఆటోమేటిక్గా సేఫ్ సీటు, గ్యారంటీ సీటు రాహుల్ గాంధీకి అనుకునేటువంటి పరిస్థితి రాయబరేలీలో ఉందా? మొదటి నుంచి నా పాయింట్ ఇదే. ఎందుకంటే పరిస్థితులు చూస్తూ ఉంటే అలా అనిపించట్లేదు. ఎందుకంటే ఏ విధంగా చూసుకున్నా ఒక్కసారి మళ్ళా ఒక్కసారి క్విక్గా రివ్యూ చేస్తా. 5 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 5ట్లో పోయినసారి 4 సమాజ్వాదీ పార్టీ గెలిచింది, ఒక్కటే బీజేపీ గెలిచింది. ఇది 2022లో. కోర్స్ మీకు 2019 చూసుకున్నప్పుడు అది కూడా లేదు. కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కాంగ్రెస్ 2019లో తర్వాత అంతకుముందు జరిగిన అసెంబ్లీకి 2 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. అదే 2022కి వచ్చేటప్పటికి ఒక్కటి కూడా గెలవాల, 0. కాబట్టి ఏ విధంగా ఇది సేఫ్ సీటు నాకైతే అర్థం కాదు. ఎందుకనంటే మీరు ఒక్కసారి చూడండి. మీరు కాంగ్రెస్ చూసుకుంటే 63.8% ఉన్నటువంటి కాంగ్రెస్ 2014లో 2017 అసెంబ్లీకి వచ్చేసరికి 31.2కు పడిపోయింది. లోక్సభ సహజంగా ఎక్కువ ఉంటుంది కాబట్టి 56.5. ఎందుకంటే మిగతా వాళ్ళు పోటీ చేయరు కాబట్టి, ఎస్పీ బీఎస్పీ సోనియా గాంధీ మీద పోటీ చేయరు కాబట్టి. అదే అసెంబ్లీకి వచ్చేసరికి కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే ఈసారి కేవలం 13.2% వచ్చింది. అది కాంగ్రెస్ పరిస్థితి. వేరే బీజేపీ ఏంటి, 2014లో 21.1, అసెంబ్లీలో 27.8, లోక్సభకి 38.7, 21 నుంచి 38, 39కి పెరిగింది. అసెంబ్లీలో దాన్ని నిలబెట్టుకుంది, దాదాపుగా 30 దాకా వచ్చింది. సో ఇది మీరు ఏ విధంగా చూసుకున్నా కూడా సేఫ్ సీట్ ఎలానో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే 18% మార్జిన్ అండి. పోయినసారి సోనియా గాంధీ కను ఇదే దినేష్ ప్రతాప్ సింగ్కి 18% మార్జిన్. అందులో ఈ పోయినసారి ఎస్పీ బీఎస్పీ పోటీ చేయలేదు కదా. బీఎస్పీ ఈసారి సపరేట్గా పోటీ చేస్తుంది. బీఎస్పీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 10% వచ్చింది. ఠాకూర్ ప్రసాద్ యాదవ్ అని స్ట్రాంగ్ క్యాండిడేట్, సరణి అసెంబ్లీలో స్ట్రాంగ్ క్యాండిడేట్ అతను. ఇప్పుడు అతను పోటీ చేస్తున్నాడు. సో కాబట్టి ఏ విధంగా సేఫ్ సీట్ అనేది నేను ఎంత నా అందరూ చెప్పినా దాన్ని రికన్సైల్ కాలేకపోతున్నా. సరే, రెండోది వద్దాం. అది సేఫ్ సీట్ కాదు, కాంగ్రెస్ మార్జిన్స్ తగ్గుతూ వచ్చింది, బీజేపీ బలం పెరుగుతూ వచ్చింది. అది పక్కన పెట్టేసేయి. అసలు ఆ రోజు 2019లో ఈ మార్జిన్స్ తగ్గి 18% వచ్చినప్పటికీ అప్పటికి ఈ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీకి ఒక్క బీజేపీ గెలిచారు. మరి ఇటీవల కాలంలో జరిగిన పరిణామం ఏంటి? రాయబరేలీ గెలిచారు. రాయబరేలీ సదర్ అంటే టౌను, అది పెద్ద నియోజకవర్గం. అక్కడ అదితి సింగ్ అని చెప్పి ఆవిడ గెలిచింది. సో వీ మస్ట్ యాక్సెప్ట్ దట్ బీజేపీకి స్ట్రాంగ్ ఫోర్ట్ అయింది. అయితే రెండోది ఉంచెహార్లో పోయినసారి నేను వీడియో చేశాను, మనోజ్ కుమార్ పాండే. ఈయన సమాజ్వాదీ పార్టీ తరఫున చీఫ్ విప్గా ఉన్న వ్యక్తి. వాళ్ళ పార్టీ తరఫున బ్రాహ్మణ సమాజానికి అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి ఉత్తరప్రదేశ్కి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మిన్స్ కన్సిడరబుల్ సెక్షన్ 10% ఉన్నారు, దాన్ని మర్చిపోవద్దు మనం. సో ఆయన ఇటీవల రాజీనామా చేసి మొన్నటిదాకా కామ్గా ఉన్న వ్యక్తి ఈ ఓటింగ్కి ముందు ఒక వారం కాదు 3-4 రోజుల ముందే అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీలో చేరాడు. మరి ఇది చిన్న విషయం కాదు. అతను చాలా పలుకుబడి కలిగిన వ్యక్తి, అతను బీజేపీలో చేరాడు. ఒకవేళ బీఎస్పీ స్వతంత్రంగా పోటీ చేస్తూ ఉంది. సరే, ఎక్కడ సేఫ్ సీట్ అనేది నాకైతే అర్థం కాలేదు. వీటన్నిటికన్నా ముఖ్యమండి, ఇవన్నీ లెక్కలు పక్కన పెట్టేసేయండి.
గ్రౌండ్ వర్కర్స్, గ్రౌండ్ లెవెల్ సిచ్యుయేషన్ అర్థం చేసుకుంటే దినేష్ ప్రతాప్ సింగ్ 2019లో ఓడిపోయిన జనం మధ్యలో ఉన్న వ్యక్తి. అది మనం మర్చిపోవద్దు. జనంతో కనెక్ట్ అయి ఉన్నటువంటి వ్యక్తి, ధర్తీపుత్రుడు. అది మనం మర్చిపోవద్దు. ఆయన రాయబరిలో వాళ్ళ ఇంటి పేరే పంచవటి. నాకు తెలిసి ఆయనకు 4, 5 అన్నదమ్ములు ఇలా కలిసి. మరి ఎందుకు పెట్టుకున్నారు? పంచవటి పేరు పెట్టుకున్నారు. ఎప్పుడు డోర్లు తెరిచే ఉంటాయి. జనం వస్తారు, వాళ్ళు కంప్లైంట్లు చెప్తుంటారు, వాళ్ళ సమస్యలు వింటాడు. ఆయన రెగ్యులర్గా అటెండ్ అవుతాడు. చాలా చాలా కార్యక్రమాలు గ్రామాలకు వెళ్ళి, గ్రామాల్లో ఈయన తెలియని వాళ్ళు ఎవరు లేరు, దినేష్ ప్రతాప్ సింగ్. సో కాబట్టి ఆ విధంగా అక్కడున్న రాయబరేలీ ప్రజలకి కనెక్ట్ అయినటువంటి వ్యక్తి. చాలామంది మీడియాకి ఇవన్నీ ఏం తెలుసు, ఆ రాయబరేలీకి వస్తారు, అక్కడ ఇంటర్వ్యూలు తీసుకుంటారు, అక్కడ దగ్గరలో ఉన్న విలేజ్కి వెళ్ళి వస్తారు, మొత్తం బ్రహ్మాండంగా ఉందని చెప్పి మీడియాలో రాహుల్ గాంధీ గ్యారంటీ గెలుస్తాడని చెప్పి చెప్తారు. కానీ గ్రౌండ్ లెవెల్ సిచ్యుయేషన్ అలా లేదు. ఖచ్చితంగా ఇతని ప్రభావం చాలా ఉంటుంది. ఒకవైపు యోగి మోడీ ఆదిత్యనాథ్ ప్రభావం, రెండోది దినేష్ ప్రతాప్ సింగ్ కూడా ప్రజల్లో కలిసిపోయిన వ్యక్తి. రాహుల్ గాంధీ ఏంటో చుట్టపు చూపుగా వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎప్పుడు వచ్చాడండి అసలు? ఆయన కనీసం సోనియా గాంధీ ఉన్నప్పుడు రాలేదు. పక్కన అమేథీలో ఉన్నప్పుడు రాయబరేలీ వచ్చేవాడు కాదు. పోయినసారి 2019లో సోనియా గాంధీ ఎన్నికైన తర్వాత ప్రియాంక గాంధీ వచ్చింది, కానీ రాహుల్ గాంధీ ఎప్పుడు రాలేదు. సో రాహుల్ గాంధీకి రాయబరేలీతో ఉన్న కనెక్షన్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. కేవలం కుటుంబానికి ఇది హక్కు, మా హక్కు ఈ రాయబరేలీ అనేటువంటి భావన తప్పితే ఇంకా వేరే కనెక్షన్ ఏం లేదు ఆయనకి. మొట్టమొదటిసారి అది కూడా చెప్తున్నాను, చెమటలు పడుతున్నాయి, ఆయన కూడా భయం ఉంది కాబట్టే మొట్టమొదటిసారి నిన్న ఓటింగ్ రోజు రాయబరేలీకి రాహుల్ గాంధీ వచ్చి ప్రతి బూత్కి వెళ్ళాడు. అంతకుముందు ఇప్పుడు వెళ్ళలేదు. అమేథీకి వెళ్ళలా, ఓడిపోయినప్పుడు కూడా, అప్పుడు 2019లో కూడా. అట్లానే వైనాడ్ వెళ్ళలేదు మొన్న ఓటింగ్ రోజు, కానీ రాయబరేలీ వచ్చాడు. అంటే ఎక్కడో ఏదో తేడా కనపడుతుందని అర్థమైపోతుంది అతనికే. ఎందుకంటే ఆయన బయటకు వచ్చి ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాడు ప్రెస్ వాళ్ళతోటి? ఓటర్లని భయభ్రాంతులు చేస్తుంది బీజేపీ అని. అంటే ఎక్కడో ఆయనకి భయం పట్టుకుంది. క్లియర్గా అది మనకి అర్థమవుతుంది. సో అట్లనే కాకుండా ఇదండి. కాబట్టి ఎన్ని పరిస్థితులు చూసినప్పుడు నాకైతే అందరూ అనుకున్నట్టుగా అన్ని మీడియా సంస్థలు రాసినా, కొంతమంది సెఫాలజిస్టులు రాసినా నేను నమ్మలేకపోతున్నా ఈ రోజుకి కూడా. నేను జూన్ 4 దాకా వెయిట్ చేయాల్సిందనేటువంటి భావనలో ఉన్నాను. ఖచ్చితంగా ఇది సేఫ్ సీట్ అయితే కాదు, ఫైట్ ఉంటుంది. ఎవరు గెలిచినా ఫైట్తోనే గెలుస్తారు తప్పితే వన్ సైడెడ్ మాత్రం వారు కాదు. ఒకే ఒక్క ఎక్స్ ఫ్యాక్టర్ ఉందండి, నాకు అనిపిస్తుంది. ఒకే ఒక్క ఎక్స్ ఫ్యాక్టర్, అదితి సింగ్. బీజేపీ తరఫున గెలిచిన రాయబరేలీ టౌన్ నుంచి గెలిచిన అదితి సింగ్, ఆయనకి దినేష్ ప్రతాప్ సింగ్ కుటుంబానికి పడదు. ఆవిడ్ని బైక్ మీద ఆవిడ్ని ఏదో చంపటానికి ప్రయత్నం చేశారనేటువంటి భావన వాళ్ళకుంది, అదితి సింగ్ వాళ్ళకి. సో వీళ్ళ అన్నదమ్ములకి ఆవిడకి పడదు. సో కాబట్టి ఏం జరిగిందనేది నాకు తెలియదు, కానీ మొత్తం మీద 2 కుటుంబాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేటువంటి వైర్యం ఉంది. అది ఏదన్నా పని చేస్తే తప్పితే దినేష్ ప్రతాప్ సింగ్ కూడా పోటీలో గట్టిగా ఉన్నాడు. ఇది నా పాయింట్. సరే, పక్కన పెట్టేసేయండి, అది ఏమవుతుంది అనేది జూన్ 4 దాకా వెయిట్ చేద్దాం. నా అసలు టాపిక్ అది కాదు ఇవాళ. ఎందుకు యూపీలో జనాదరణ 80 సీట్లుంటే ఏ సెఫాలజిస్ట్ కూడా కనీసం 65-70 వస్తాయి ఈసారని చెప్తున్నాడు బీజేపీకి? ఎందుకని? మరి ఎవరు కూడా కాదు ఈసారి తక్కువ, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మాట్లాడితే ఎవరు వాల్యూ కూడా ఇవ్వట్లేదు ఇవాళ. సెఫాలజిస్టులు ఎవరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? కారణం ఏంటి? రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. ఏదో వచ్చి ఆ ప్రియాంక గాంధీని ఇంటర్వ్యూ చేసుకోవటం, ఆయన తప్పనేదో పడుతున్నాడు తప్పితే ఎక్కడా కూడా అసలు బీజేపీ గ్రౌండ్ లెవెల్లో లేదని లేదు. ఏంటంటే కొంతమంది చెప్పేది 10 సీట్లు పోతాయి బీజేపీకి, 15 సీట్లు పోతాయి, అంతవరకే ఎవరు మాట్లాడినా, ఒకవేళ వ్యతిరేకులు మాట్లాడినా. ఎందుకని? ఒకే ఒక్కటండి నాకు అనిపించింది, ఒకే ఒక్కటి. రామ్ రేషన్ సేషన్. రామ్ రేషన్ సేషన్, జాగ్రత్తగా వినండి. ఏంటి రామ్ అంటే? ఎందుకనంటే ఇది మీకు అనిపించవచ్చు, మీడియా వాళ్ళు ఏం చెప్తున్నారు, రామాలయం కట్టింది అదో పెద్ద ఎన్నికల అంశం కాదు అని చెప్తున్నారు.
ఇది కూడా నేను నమ్మలేకపోతున్నాను మీడియా చెప్పింది. ఎందుకనంటే నేను ఒక దీనికి నా మనసుకు అనిపించింది నేను చెప్తున్నా. కర్మభూమి సనాతన ధర్మానికి ఎక్కడన్నా ఉందంటే అది ఉత్తరప్రదేశ్. రాముడు, కృష్ణుడు, శివుడు నడియాడినటువంటి నేల. అయోధ్య, మధుర, బృందావన్, వారణాసిలకు నిలయమైనటువంటి రాష్ట్రం. హిందువులకు అతి పవిత్రమైన పురాణాలన్నీ రాసిందని చెప్పబడే నైమిసారణ్యం ఉన్నటువంటి ప్రాంతం ఉత్తరప్రదేశ్. 500 సంవత్సరాల నుంచి ఎదురు చూసి చివరకు రామ జన్మభూమిని సాధించుకొని రామాలయాన్ని నిర్మించుకున్నటువంటి కాలం ఇప్పుడు పీరియడ్. మరి ఇవన్నీ పనిచేయవా? ముఖ్యంగా 2.5 కోట్లు వెళ్ళారట. ఒక్క 2 నెలలు అయిందో ఎంత అయిందో నాకు తెలీదు. ప్రజలు ఎక్కడ దేశంలో ఎక్కడా లేనంత మంది తీర్థయాత్ర రామాలయంకి వస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేసి దేశంలో ఎలా ఉంటుందో నేను చెప్పలేను, కానీ ఎందుకంటే దేశంలో నేను చూస్తున్నానండి. తెలంగాణలో మిగతా ఎన్ని వదిలిపెట్టండి, మోడీ అమిత్ షా మీటింగులో జై శ్రీరామ్ అంటే వచ్చే నినాదం మిగతా వేటికి రావట్లేదు. మరి అంత లేకపోయేటట్టయితే, మీడియా చెప్పే ప్రకారంగా అయ్యేటట్టయితే మరి అది ఎన్నికల అంశం కాదని వాళ్ళు చెప్తున్నారు. అంటే బీజేపీ కూడా ఎప్పుడు ఎన్నికల అంశం అని చెప్పలేదు, కానీ జనంలో గుండెల్లో నాటుకుపోయింది, అది మర్చిపోవద్దు. మిగతా దేశం అంతా ఒక ఎత్తు అండి, ఉత్తరప్రదేశ్ ఒక ఎత్తు. ఉత్తరప్రదేశ్లో ప్రతి కుటుంబంలో కూడా రామాలయం కట్టినందుకు కృతజ్ఞతగా ఉన్నారు. ఖచ్చితంగా అది ఎన్నికల మీద ప్రభావం చూపించబోతుంది. రెండోది రేషన్. ఏంటి రేషన్ అంటే, నేను దాన్ని సింబాలిక్గా రేషన్ చెప్పాను. అంటే ప్రభుత్వ ఈ పథకాలు ఏదైతే సంక్షేమ పథకాలు మోడీ తీసుకొచ్చాడో ఆ సంక్షేమ పథకాలన్నీ అద్భుతంగా గ్రౌండ్ లెవెల్లో వాడుకోగలిగినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. డబుల్ ఇంజిన్ సర్కారుకి రోల్ మోడల్ ఏదన్నా ఉందంటే అది ఉత్తరప్రదేశ్. అది రేషన్ కావచ్చు, ఉచిత రేషన్ కావచ్చు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కావచ్చు, పిఎం ఆవాస్ యోజన కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, ఇటీవల మొదలుపెట్టినటువంటి జలజీవన్ మిషన్ కావచ్చు. అన్నిట్లో కూడా దేశం మొత్తం మీద అత్యధికంగా అద్భుతంగా వాడుకుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ప్రజలు ఆ కృతజ్ఞతాభావంతో మోడీ మీద ఉన్నారు. ఇది రేషన్. మూడోది శేషన్. శేషన్ అని ఎందుకన్నానంటే, శాసనం మీకు తెలుసు కదా, శాసనం అంటే లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ అనేది ఉత్తరప్రదేశ్లో ఒకనాడు అసలు లా అండ్ ఆర్డర్కి విలువ లేదండి. మాఫియా గ్యాంగులే రూల్ చేసేవాళ్ళు. ఎంతమంది మాఫియా గ్యాంగులు ఉండేవాళ్ళు. మరి యోగికి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ప్రజల్లో వచ్చిన ఆదరణ దేని వలన అంటే శాసనం వలన, సుశాసనం వలన. ఎందుకని? ఆయన ఎక్కడ మాఫియా గ్యాంగులు, డాన్లు భయపడిపోయి దాచుకొని వేరే రాష్ట్రాలకి పారిపోయిన సంఘటన, భయపడిపోయి మమ్మల్ని అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి అని చెప్పిన సంఘటన, భయపడిపోయి అమ్మో మా ఇంటి మీదకి ఎక్కడ బుల్డోజర్ వస్తుందో అని చెప్పి భయపడిపోయి క్రైమ్ చేయటానికి వణుకుతున్నటువంటి సంఘటన, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయండి? ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నాయి. ఇవి బాగా సుశాసనం వచ్చింది కాబట్టి ఆ తర్వాత పెట్టుబడులు వచ్చినాయి. పెట్టుబడులు కూడా ఏం పెట్టుబడులు అండి, ఎక్కడో అడుగునున్నటువంటి ఉత్తరప్రదేశ్ ఇవాళ అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తూ ఉంది. ఒక్క దశాబ్దం ఆకండి, దేశం మొత్తం మీద కూడా దశాబ్దంలో నంబర్ 1 రాష్ట్రం అవుతుంది. ఎందుకంటే ఒక్క రోజులో రావు ఇవి, మిరకిల్స్ కావు ఇవి, ఒక్క రోజులో రావు. వచ్చే నా ఉద్దేశం 2-3 సంవత్సరాల్లోనే నంబర్ 2 కాబోతుంది. సో కాబట్టి అది రావటానికి కారణం ఏంటి? సుశాసనం. ఆ సుశాసనానికి కారణం ఏంటి? యోగి ఆదిత్యనాథ్. అంటే మోడీ ప్లస్ యోగి ఆదిత్యనాథ్ 2 కలిపి, మోడీ సంక్షేమ పథకాలు, యోగి సుశాసనం, అద్భుత ప్రగతి అన్నీ కలగాల్సింది కాబట్టే జనం నీరాజనం పడుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. అయినా మీరు అనొచ్చు, మరి ఎందుకు జనం వస్తున్నారు అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ మీటింగ్కి అని మీరు అనొచ్చు.
ఇక్కడే తేడా ఉంది. పోయినసారి కూడా వచ్చారు, ఇవాళ కాదు, ఇప్పుడే ఉందండి. 2019లో సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ కలిసి పోటీ చేశాయి. ఇప్పటికైనా ఫర్మిడబుల్ కాంబినేషన్ అది. అయినా కూడా ఎందుకు రాలేదు, గెలవలేదు వాళ్ళు? ఎందుకు వస్తున్నారో చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. మీటింగులకు వచ్చే వోకల్ సెక్షన్స్ ప్రధానమైన ఎస్పీకి కాంగ్రెస్ ఏం లేదు, అది ఊరికనే. కానీ ఎస్పీకి ఎవరంటే యాదవులు, ముస్లింలు, 2 వోకల్ సెక్షన్స్, అది మర్చిపోవద్దు. 2 వోకల్ సెక్షన్స్ కలిసినాయి కాబట్టే పబ్లిక్ ర్యాలీస్లో విపరీతంగా జనంలా కనపడుతున్నారు. కానీ సైలెంట్ మెజారిటీ మాత్రం ఈరోజు కూడా మోడీ, యోగి ఆదిత్యనాథ్ వైపే ఉన్నాయి. సో కాబట్టి సుశాసనం ఒక్కటే కాదు, రామ్ రేషన్ సెషన్ ఇవాళ యూపీలో బ్రహ్మరథం పడుతుంది బీజేపీకి. పోయినసారి వచ్చిన 62కి ఈసారి ఒక్క పార్టీ, నేను మిత్రపక్షం కాకుండా చెప్తున్నాను, 70+ ఖాయంగా ఒక్క బీజేపీకే రాబోతున్నాయి. కాబట్టి ఇవాళ రాయబరేలీ కూడా ఈ నేపథ్యంలో చూడండి, రాయబరేలీ కూడా జూన్ 4 దాకా మనందరం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.